నామినేటెడ్ దక్కేది ఎవరికి? మీనాక్షి నటరాజన్ సమక్షంలో తుది నిర్ణయం. చైర్మన్ల పనితీరు పైన ముఖ్యమంత్రి రేవంత్ వద్ద నివేదిక. లిస్టులో తాజా మాజీలు, కొత్త వారికి ఛాన్స్. ఇప్పుడు నామినేటెడ్ పదవులు దక్కేది ఎవరికి అంటే వాళ్ళు రేవంత్ రెడ్డి వర్గం వల్ల అయి ఉండాలి. ఫస్ట్ ఎలిజిబిలిటీ. సో రెండో ఎలిజిబిలిటీ రేవంత్ రెడ్డి టీంకి మీరు దగ్గరగా ఉండాలి. రేవంత్ రెడ్డిని గతంలో పోగిడిన వీడియోలు కానీ లేకపోతే ఇంకా రేవంత్ రెడ్డికి ఒకవేళ సార్ అనుకుంటా ఎప్పుడైనా నువ్వు ఆయన కలిసిన సందర్భం కానీ ఉండాలి. అన్నిటికంటే కీలకమైనది నీకు తెలుగుదేశం పార్టీ వాసన ఉండాలి. నీ దగ్గర పచ్చవాసన రాకపోతే నువ్వు నేను హార్డ్ కోర్ కాంగ్రెస్ నాయకుని, నేను 3 రంగుల జెండాను మోసిన, నేను 10 ఏళ్ళు కేసీఆర్ మీద కొట్లాడినా, నేను తెలంగాణ ఉద్యమకారుని అంటే అవన్నీ పనికిరావని మెడలు బట్టి అవతలకు నొక్కుతారు. నీకేనో ఒక దగ్గర నువ్వు ఎల్లో కలర్ కనబడాలి. నీకు అట్లయితే నీకు పదవి వస్తుంది. లేదంటే నువ్వు రేవంత్ రెడ్డి టీంతోనే ఇంకెవరితోనో నువ్వు కొంత సఖ్యతగా ఉండి ఎప్పుడన్నా పని చేసినట్టు ఉండాలి. ఇవన్నీ మీకు యాడ్ అని ఉంటేనే నీకు ఆడ పదవి వచ్చే అవకాశం ఉంది. నువ్వు ఎప్పుడైనా గతంలో రేవంత్ రెడ్డిని తిట్టినట్టున్నా, లేదు నువ్వు వేరే సీనియర్ కాంగ్రెస్ నాయకులతో నువ్వు కలిసి తిరుగుతున్నట్టున్నా నీకు పొరపాటున కూడా పదవి రాదు. ఓకే, మరి మా సీనియర్ కాంగ్రెస్ నాయకులకే చెప్పుకుందామంటే వాళ్ళని కూడా ఎప్పుడో మేనేజ్ చేసి పడేసిండు. ఎందుకంటే ఎవరి దుకాణం వాందే, ఎవరి దుకాణం వాళ్ళదే. నీ దుకాణాలకు నేను ఎంటర్ గాను, నా దుకాణాలకు నువ్వు ఎంటర్ కాకు. సింపుల్. రేవంత్ అద్భుతమైన పాలసీని ఇంప్లిమెంట్ చేస్తుండ్రు రాష్ట్రంలో, అద్భుతమైన పాలసీని. ఈ నామినేటెడ్ పోస్టులు, నేను తెలంగాణ ఉద్యమకారుణ్ణి, నేను హార్డ్ కోర్ కాంగ్రెస్ నాయకుడిని, ముందు నుంచి అంటే ఇక అవన్నీ చెల్లయిగా. ఓకే, సో అట్లున్నది పరిస్థితి. ఏం చేయాలి మరి? దీనికి పరిష్కారం ఏంటంటే ఎవడేం చేయలేడు. ఇక వస్తే వచ్చింది అనుకోవాలి, లేకపోతే లేదు అంతే. ఇక ఆ విసిరేసి 2-3 పదవులలో వెతుక్కోవాలి ఇక ఏమన్నా వచ్చే అవకాశం ఉంటే. అట్లున్నది పరిస్థితి. ఒక్కో పదవికి 10 మంది పోటీ పడుతున్నారట. దీనికట చైర్మన్ల పనితీరు మీద ఫోకస్ అట. ఏముంది, వాళ్ళకి రూపాయి లేదు, కుర్చీ లేదు, బెంచ్ లేదు. వాళ్ళకి ఏమైనా బడ్జెట్ ఇచ్చి నువ్వు ఈ పని చేయండి అంటే వాళ్ళు ఏమైనా చేయడానికి అవకాశం. రూపాయి బడ్జెట్ లేని కార్పొరేషన్ పదవులకి వాళ్ళ పనితీరు ఏముంటుందంటే నాకు అర్థం కాదు. పనితీరు అంటే ఆ పదవి ఇచ్చిన తర్వాత మీరు పార్టీ కోసమో లేకపోతే రేవంత్ రెడ్డి ఎదుగుదల కోసమో ఏమైనా పని చేయకపోతే దాన్ని పనితీరు కింద చూస్తారు. ఇలా ప్రజలు అన్న కోణం ఏం లేదు ఇక్కడ. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని కొంచెం మీ కాంగ్రెస్లో మీ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి ఆ పదవులు ఇవ్వండి. చాలామంది వెయిట్ చేస్తున్నారు. మూమెంట్లో ఉండి కాంగ్రెస్ కోసం కొట్లాడుతున్న ఎంతోమంది యూనివర్సిటీ పిల్లలు లేకపోతే ఇంకా చాలామంది ఉన్నారు కదా, వాళ్ళకి ఆ పదవులు ఇవ్వండి. మీరన్న సామాజిక న్యాయం 42% రిజర్వేషన్లు సాధించలేకపోయినా కనీసం మీరు ఇచ్చే పదవులలోనైనా దాన్ని పాటించండి. ఈ నెల 14వ తేదీన పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి హైదరాబాద్కు రాబోతున్నారట. 15 లేదా 16 తేదీల్లో నటరాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేకంగా సమావేశమై నామినేటెడ్ పదవుల నియామకంపై తుది నిర్ణయం తీసుకుంటారట. అంత ఉత్తదే ఇది. యాదగిరిగుట్టలో ఆ దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేసిరు. 3వ మనిషికి తెలియకుండా లిస్టు తయారు చేసిండు ముఖ్యమంత్రి. ఎవరికి తెలియదు అది. ఇప్పుడట వాళ్ళందరూ వచ్చేదాకా వెయిట్. ఇదంతా ఏంటంటే కాలయాపన చేయడానికి కారణాలు చూపిస్తున్నారు. లిస్ట్ ఎప్పుడో రెడీ అయిపోయి ఉంటుంది, మనోడు అని. పాపం ఈ తెలివని అమాయకులైన ఈ కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళు పాపం తిరుగుతూ ఉంటారు, నాకేమైనా వస్తుందేమో, అరే ఈసారన్నా వస్తుందేమో అని. ఈ దొంగలు ఇళ్ళ కూడా పైసలు తింటారు. మళ్ళీ ఈ పెద్దోళ్ళు, పై స్థాయిలో ఉన్నోళ్ళు 10 లక్షలు 20 లక్షలు పని చేసి పెడతా అని ఇట్లా మళ్ళీ వాళ్ళని బికార్లను చేస్తారు ఇంకా ఘోరంగా.